ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్‌దండి. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమికి నేను మా వదిన అయితే కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకున్నామండి. నేను లాస్ట్ ఇయర్ మా అన్నయ్య ఇంటికైతే వెళ్ళాను. ఐ మీన్ మా పుట్టింటికనమాట. అక్కడైతే పూజ అయితే చేసుకున్నానండి. అది చాలా హ్యాపీ అనిపించింది. కార్తీక పౌర్ణమి అంటే ప్రత్యేకమైన రోజండి. ప్రత్యేక పర్వదినం అని పురాణాలు చెప్తున్నాయి. శివుడు త్రిపురాసు సంహారం చేసిన రోజంటండి ఈ కార్తీక పౌర్ణమి రోజు. అందుకే ప్రత్యేక పర్వదినంగా చెప్పుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరం కార్తీక మాసంలో చేయని వారు కూడా ఈ కార్తీక మాసంలో ప్రాతకాలమే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటారండి. సూర్యోదయానికి ముందు చేసే పూజ పెట్టే దీపం కార్తీక దామోదరునికి, సూర్యోదయం తర్వాత పెట్టే దీపం పార్వతీ పరమేశ్వరులకండి. ఇలా ఉదయం పూజ అయితే ముగుస్తుందండి. ఉపవాసం ఉంటారు రోజంతా. సంధ్యా సమయం మళ్ళీ స్నానం ఆచరించి శివాలయాలకైతే వెళ్తారు. అక్కడ శివాలయాల్లో పూజ చేసుకుని శివదర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికైతే వచ్చి తులసి కోట దగ్గర పూజ చేసుకుంటారండి. ముందుగా వినాయకుడి పూజ అయితే చేసుకుంటారండి. తర్వాత శివపార్వతులు చేసిన తర్వాత పౌర్ణమి చంద్రుడికి చేస్తారండి. పౌర్ణమి రోజు చంద్రకిరణాలు మనపై పడితే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేసి ఆరు బయటే పూజ చేసుకుంటారండి. తర్వాత ఒక ప్లేట్లో తమలపాకులు వేసి చలిమిడిని 21 లేక 27 చుక్కలుగా పెట్టి ఆ చుక్కలపై నేతి ఒత్తులను అయితే వెలిగిస్తారు. ఇలాగా మధ్యలో చంద్రుని కూడా పెట్టి చుట్టూ 21 లేక 22 నక్షత్రాలు పెట్టి ఒత్తులు అయితే వెలిగించుకుంటారు. తర్వాత 360 ఒత్తు కూడా వెలిగిస్తారండి. ఈ 360 ఒత్తు అనేది సంవత్సరం అంతా మనకి కుదరనప్పుడు, పూజ చేయలేనప్పుడు ఇవన్నీ కలిపి మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం దక్కుతుంది అనేసి మనం ఇలా 360 ఒత్తు అయితే వెలిగించుకుంటామండి. నేనైతే ఈ కార్తీక పౌర్ణమి పూజ విధానం అయితే ఇలా చేసుకున్నానండి. మీరైతే ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను. బై బై.